ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది అని చాలా రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం. యాక్చువల్లీ గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం అంతా బాగుంటుంది అనేది మనందరికీ తెలుసు. కానీ సర్పంచ్లు అన్ని పనులు చేసి గ్రామాల అభివృద్ధి చేసి ఆ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణంగా ఉంది సర్పంచ్ల సిచ్యువేషన్ అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సర్పంచెస్ ఫోరం ప్రెసిడెంట్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. యాజ్ ఏ ప్రెసిడెంట్ సర్పంచ్లను రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఆయనకే అసలు ఏంది సర్పంచ్ల పరిస్థితి మన రాష్ట్రంలో, సర్పంచ్ వ్యవస్థనే లేకుండా పోయింది, స్పెషల్ ఆఫీసర్స్ చేతుల్లోకి గ్రామాలు వెళ్ళిపోయాయి, అసలు డెవలప్మెంట్ ఉందా లేదా, ఏంటి పరిస్థితి గ్రామాలల్లో ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నరసింహారెడ్డి గారు, మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్ 5 ఏళ్ల నుంచి మీరు పూర్తిగా అసలు సర్పంచ్ల పరిస్థితి ఏంది, గ్రామాలలో సిచ్యువేషన్ ఏంది మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. మీరు చెప్పాలి. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని హడావిడి స్టార్ట్ అయింది. మళ్ళా సర్పంచ్ల ఎపిసోడ్ ముంగటికి వచ్చింది. ఏమైతుంది గ్రామాలల్లో ఈరోజు? గ్రామాలల్లో 2019 ఫిబ్రవరిలో మేము సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేసి మా గ్రామ ప్రజలు మా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మా గ్రామాలు పలాని వాళ్ళు సర్పంచులు అయితే మా గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, వారి యొక్క ఏదైతే ఆశలు ఉన్నాయో ఆలోచనలు ఉన్నాయో వారి ఆలోచనలకు దీటుగా సమర్థవంతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారాలతోటి ప్రభుత్వం యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 2019లో మేము సర్పంచ్లు అయిన తర్వాత ఏదైతే వర్క్ టేకప్ చేస్తూ ఉన్నామో గ్రామాలల్లో ఒక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పును పల్లె ప్రగతి అనేటువంటి పేరుతోటి తీసుకొచ్చాం. గ్రామాల యొక్క రూపురేఖలు అంటే గ్రామంలో గతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏ విధంగా ఉండే, 2019 ఏదైతే సెప్టెంబర్లో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క కార్యక్రమాలతోటి గ్రామాల యొక్క రూపురేఖలు అనేది పూర్తిగా మారిపోవడం జరిగింది. తర్వాత ప్రపంచంలో మొత్తం కరోనా అనేటువంటి ఒక మహమ్మారితో ఈరోజు గ్రామాలు అదేవిధంగా పట్టణాలు చాలా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమై చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మనం దాదాపు ఒక సంవత్సరం పాటు చూడడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము లెక్క చేయకుండా, కరోనాను కూడా లెక్క చేయకుండా ఫ్రంట్ వారియర్స్గా గ్రామాలలో మేముండి మా గ్రామ ప్రజలను రక్షించుకోవడం జరిగింది. దాని అనంతరము ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాలలో చూడండి. పల్లె ప్రకృతి వనములు తెలంగాణ హరితహారం పేరుతో ప్రభుత్వము ఒక యజ్ఞంలాగా తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమంతో కొన్ని వేల సంఖ్యలో మొక్కలు నాటడం జరిగింది. నర్సరీలు ఏర్పాటు చేసినాము, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు. వారి ఆలోచనకు తగ్గట్టుగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాన్ని కూడా ఏర్పాటు చేసినాము. మరి అదేవిధంగా క్లస్టర్ల వారిగా ఏర్పాటు చేసినటువంటి గ్రామాలలో రైతు వేదికలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మునుపెన్నడూ లేని విధంగా పారిశుద్ధ్య నిర్వహణలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావాలి అని ఏదైతే ప్రభుత్వం వారు సూచించారో ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు లేదా ఆ గ్రామానికి సరిపోయేటువంటి విధానంలో ఆటోలను కూడా కొనుగోలు చేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. అదే కాకుండా మరి మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కూడా మా వంతు తోడ్పాటును అందించడం జరిగింది. దానికి తోడుగా ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో ఏదైతే మంచినీటి వ్యవస్థ ఉన్నదో మిషన్ భగీరథ కార్యక్రమం, ఆ మిషన్ భగీరథ కార్యక్రమంతో కూడా మరి గ్రామాలలో మంచినీటి కొరత లేకుండా కష్టపడి మరి మంచినీరు అందించినటువంటి విషయంలో కూడా కీలక భూమిక పోషించడం జరిగింది. వీటన్నిటికీ తోడుగా
ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టం వచ్చిందో ఆ పంచాయతీరాజ్ చట్టంలో నూతనంగా ఏర్పడినటువంటి ఒక 3000 పైచిలకు ఏదైతే కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయో, తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించారో ఆ గ్రామ పంచాయతీలలో కానివ్వండి, ఇంకా గ్రామ పంచాయతీ భవనాలు లేనటువంటి గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు కూడా నిర్మించి గ్రామాన్ని అనేక విధాలుగా మా గ్రామంలో నేను పుట్టిన గడ్డలో నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో, ఒక గొప్ప ఆశతోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే, మరి ప్రభుత్వ సూచనలను మేము పాటిస్తే, మరి గత ప్రభుత్వం కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి మార్పు రావాలనేటువంటి ఒక గొప్ప స్లోగన్తో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా బాధలు వినడం లేదు. మాకు ఏదైతే గతంలో మేము చేసినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులకు పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో ఆ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బిల్లులు రాక మేము పడుతున్నటువంటి మానసిక క్షోభ, ఆర్థిక క్షోభ చెప్పరానిది, వెలకట్టలేనిది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్ని వేల కోట్లు రావాలా మీకు? అవి పెద్దగా 1000 కోట్ల రూపాయలు లేవు మేడం మాకు. ఈ తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటాయి. దాదాపు ఒక 1200 నుంచి 1500 కోట్ల రూపాయల పైచిలకు, అంతే. పెద్ద మొత్తం ఏమి కూడా కాదు. ప్రభుత్వం మరి మా మీద ఎందుకు ఈ విధమైనటువంటి ఒక నెగిటివ్ థాట్ లో ఉందో అర్థం కావడం లేదు. ఎందుకంటే మీరు ఎలక్షన్ కంటే ముందు మీరు చెప్పినటువంటి మాట, ఏ సర్పంచ్ కూడా అధైర్యపడొద్దు, ఏ సర్పంచ్ కూడా బాధపడొద్దు, రాజకీయ పార్టీతో సర్పంచ్ కు సంబంధం లేదు, సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క బిల్లులు మొత్తం పూర్తిగా చెల్లిస్తుంది, మీరు అధైర్యపడొద్దు, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు, మీరు ఏం చేసుకోవద్దు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు మరి ఒక మంచి మాట చెప్పడం జరిగింది. ఇలా ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం మీరు నడుపుతా ఉన్నారు, 11 నెలలు కావస్తున్నది. మరి మా బిల్లులు పెద్ద బిల్లులు కాదు కదా, 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు కాబట్టి మా బిల్లులు వెంటనే చెల్లించాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము చాలాసార్లు ఈరోజు ప్రజాప్రతినిధులను అదేవిధంగా అధికారులను కూడా కోరడం జరిగింది, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలల్లో ఇప్పుడు నడుస్తున్నాయా, ఆగిపోయినాయా? మేము 2024 ఫిబ్రవరి నెలలో మా యొక్క పదవీ కాలం ముగిసింది. మా యొక్క పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామాలల్లో ప్రత్యేక అధికారుల పాలన పెట్టారు. పంచాయతీ కార్యదర్శి ఇంకొక అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు గ్రామంలో రోజువారీగా రెగ్యులర్ గా నడిచేటువంటి యాక్టివిటీస్ మినహాయించి, అంటే ఇన్ ద సెన్స్ ఏమి అంటే పారిశుద్ధ నిర్వహణ కార్యక్రమంలో అవి కూడా చాలా ఇబ్బందులలో నడిపిస్తా ఉన్నారు. ఆ విషయాలు తప్ప కొత్త కార్యక్రమాలు అనేటివి ఏవి కూడా, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం లేదు. పారిశుద్ధ నిర్వహణ కార్యక్రమాలలో కూడా ఇప్పుడు సర్పంచులుగా మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండే, పైసలు రాకున్నా కానీ ఎక్కడో అప్పో ఉద్దరనో ఏదో తీసుకొచ్చి మా మాట మీద తీసుకొచ్చి మేము పనులు చేసినటువంటి సందర్భం ఉండే. కానీ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి వాళ్ళు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో నుంచి కూడా తెచ్చి ఖర్చు పెట్టి ఈ రోజు పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు దాదాపుగా ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిని బట్టి ₹1,00,000 నుంచి 2 లక్షల వరకు, కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలలో 3 లక్షల వరకు కూడా అప్పులు చేసి పాపం వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ఈరోజు గ్రామాలను నడుపుతున్నటువంటి దౌర్భాగ్యపు దుస్థితి ఈరోజు తెలంగాణలో నడుస్తా ఉన్నది. ఇవన్నీ తెలియదా ఎందుకని మరి అట్లా బిల్స్, అంటే ప్రభుత్వం ఇవన్నీ చూస్తూ కూడా ఎందుకని బిల్స్ మంజూరు చేయట్లేదు? మాకు కూడా అదే అర్థమైతలేదు. ఎందుకు ప్రభుత్వం ఈ గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటది. మరి గ్రామాల పైన ఎందుకు ఇంత వివక్ష? ఈ గ్రామాలలో ఏ విధమైనటువంటి పొరపాటు జరుగుతున్నది? ఎందుకు ఈ గ్రామాలను ఈ విధంగా చూడాలని ఈ ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారో మాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం మా బిల్లులలో జాప్యమైనా ఈ 10 నెలల కాల వ్యవధిలో మీరెందుకు గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదు? ఎందుకు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు? ఎందుకు ఈరోజు గ్రామాలలో ట్రాక్టర్లు డీజిల్ లేక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతా ఉన్నవి? ఎందుకు వీధి లైట్ల నిర్వహణ లేదు? నరసింహారెడ్డి గారు, ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయండి, 2 కోణాలు. ఒకటి రాజకీయంగా ఆలోచించినప్పుడు వస్తుంది, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన ఉంది కాబట్టి అందరూ బీఆర్ఎస్ కి సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు కాబట్టి మేము ఎందుకు మంజూరు చేయాలా? మేము కొత్తగా ఎలక్షన్స్ కి పోయేటప్పుడు మంచిగా అన్ని బిల్స్ అన్ని మాఫీ చేసుకొని ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్నారో వాళ్ళందరూ మా పక్కన వచ్చిన తర్వాత బిల్స్ మంజూరు చేస్తాము. ఒకటి ఎవరెవరు ఏంది అంటే గ్రామ పంచాయతీలలో కూడా
ఎలక్షన్స్ కాకుండా ఏమంటారు స్వయంగా వాళ్ళే అంటే సర్పంచ్ గా ఈయననే ఎన్నికైండు అని అంటారు కదా, అట్లా ఏమైనా చేసుకునే ఆలోచన ఏమైనా చేస్తుందా? ఇంకోటి సార్, గ్రామాలలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు కదా, అయినా ఎందుకు ప్రేమ లేదు మరి? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీ ద్వారా. ఈరోజు గ్రామాలలో ఏదైతే సర్పంచులు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారు, బీజేపీ పార్టీ సర్పంచులు ఉన్నారు. గతంలో ఏదైతే మా సర్పంచుల కాల వ్యవధి ఉన్నదో, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఉన్న దగ్గరనో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దగ్గరనో పనులు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దగ్గరనే పని చేయలేదు. మేము పుట్టినటువంటి మా గ్రామంలో, మా సొంత గడ్డ పైన మేము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని విధాలుగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే క్రమంలో మేము పనిచేసినాము. మేము పర్టికులర్గా ఒక పార్టీకో పర్టికులర్గా ఒక వ్యక్తికో మేము పనిచేయలేదు. మేము మా గ్రామాలు, మా సొంత గ్రామాలు, మమ్మల్ని కన్నటువంటి మా గ్రామాలకు మేము పనిచేసినాము. మా గ్రామం బాగుండాలని ఆకాంక్షించినాము. నేను ఒక విషయం చెప్తా ఈ సందర్భంగా. 1986 సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఉండే. వారు కూడా ఏదైతే పాత సర్పంచులు చేసినటువంటి బిల్లులను నెక్స్ట్ గవర్నమెంట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేసి చెల్లించింది. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండే. 95 వరకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వచ్చింది. 95 తర్వాత కూడా 93లో ఎవరైతే పనిచేసారో వాళ్ళ బిల్లులు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వెంటనే నెక్స్ట్ కొన్ని నెలలలో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో కూడా అదే విధంగా పాత బిల్లులు అనేటివి క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్లో అప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మారినంత మాత్రంలో వ్యవస్థను మార్చలేరు కదా. గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు మేము ఎందుకు బిల్లులు ఇవ్వాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు వాళ్ళకు మేము ఎందుకు బిల్లులు ఇవ్వాలి అని అనుకుంటే అది పొరపాటు. అది ప్రజాస్వామ్యము అపహాస్యం అయిపోతుంది. కానీ ఎన్నికల ముందు బిల్స్ అన్ని మాఫీ చేసి అవన్నీ ఎవరికి గుర్తుంటుంది అని కూడా అనుకుంటున్నారు కదా ఈ మధ్య కాలంలో. అట్లా ఎందుకు ఉంటుందండి? ఏదో 10 రూపాయలు, 20 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు అంటే సరేలేండి మా గ్రామానికి మేము ఖర్చు పెట్టుకున్నాము పోయినాయే ఏదో రకంగా సంతోషపడవచ్చు. కానీ లక్షల రూపాయలండి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ప్రభుత్వం ఇస్తా అనే హామీ ఇచ్చింది కదా, మీ డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చినటువంటి డబ్బులు మేము అడుగుతున్నది. మేము చేసిన అభివృద్ధి పనుల గురించి అడుగుతున్నాం, నథింగ్ మోర్ దాన్ దట్. అక్కడ ఏం లేదు. ప్రభుత్వం ఇంత కక్షపూరితమైనటువంటి విధానంతో ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నరసింహారెడ్డి గారు, ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లుంది అంటే బిల్స్ ముందు రావు, పైసలు ముందు రావు. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఒక మనిషికి ఇంత ఇంత వస్తుంది అని చెప్పారు. అవి వచ్చినాక డెవలప్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లుంది? అంటే యాక్చువల్గా ఎట్లుంటది మేడం అంటే ఇప్పుడు ఈ గ్రామాలలో పోటీతత్వం అనేది చాలా ఎక్కువ ఉంటది. అంటే పక్క ఊర్లో ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, లేకుంటే ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, లేకుంటే మన పై స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, గ్రామంలో ఉన్నటువంటి పోటీతత్వంను దృష్టిలో పెట్టుకొని కానీ డబ్బులు ఎట్లాగూ వస్తాయి. గవర్నమెంట్ ఇస్తా అని చెప్పినటువంటి డబ్బులు ఖచ్చితంగా ఇస్తుంది. సో డెఫినెట్గా మనం పని చేయాలి అంటే ప్రభుత్వం కూడా ఏం చేసారంటే కొంత ఒత్తిడి పెట్టిరు, మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయాలి, ఈ పనులు చేస్తే మీ డబ్బులు వెంటనే వస్తాయి అని చెప్పి చెప్పడంతో ప్రభుత్వం చెప్పినాక కూడా డబ్బులు రాకపోతే ఇంకెవరు చెప్తొస్తాయండి? ఎవరిపైన నమ్మకం ఉంటుంది చెప్పండి? ఈరోజు వ్యక్తుల మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఒక ప్రభుత్వం చట్టబద్ధత కలిగినటువంటి ఒక సంస్థ మీరే చెప్పినప్పుడు డబ్బులు సరైన సమయంలో రాకపోతే ఇంకా ఎక్కడ న్యాయము, ఎక్కడ ధర్మము, ఏం జరుగుతుంది, ఏం కాబోతుంది? ఆత్మహత్యలు చేసుకునే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పోటీతత్వం మరీ విపరీతంగా అయిందా, మరీ ఎక్కువ అయిపోయిందా? పోటీతత్వం కంటే కూడా గవర్నమెంట్ ప్రెషర్ కూడా చాలా ఉండే ఆ సందర్భాలలో. ఖచ్చితంగా ఈ వర్క్ ను విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో నువ్వు చేయాలి, లేకపోతే నీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కొంత సర్పంచ్లను కూడా ఇబ్బంది పెట్టినటువంటి దుస్థితి. ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారంటే ఈరోజు అప్పులు చేసిరు, పని చేసిరు, ఇంట్లో భార్య పిల్లలతోటి మాట పడాల్సినటువంటి సందర్భం,
బంధువులతోటి మాట పడాల్సినటువంటి సందర్భం, ముఖ్యంగా మనకు అప్పిచ్చినంతోటి మాట పడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాలు హుందాగా ఉన్నటువంటి నీ వ్యక్తిత్వం ఒక్కసారిగా అప్పిచ్చినటువంటి వ్యక్తి నీ ఇంటి ముందుకు వచ్చి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో అప్పిచ్చినటువంటి వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి గొడవ చేసిన, గోల చేసిన కట్టలేని దుస్థితి. సో ఆ సందర్భాలల్లో ఈ అప్పులు కట్టలేక, మిత్తిలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దాదాపు ఒక 60 మంది సర్పంచులు ఈ తెలంగాణలో ఉన్నారు. నేను ఆన్ ద రికార్డ్ చూపిస్తా ఉన్నాను సర్పంచులు ఎవరెవరు చనిపోయినారని చెప్పి. నందిపేట సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసిండు, తిరుపతి అని ఒక సర్పంచ్ కలెక్టర్ ఆఫీస్లో. మహబూబ్నగర్ జిల్లా మాడుగుల్ మండల్, పూర్వ మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉంది, మాడుగుల్ మండలంలో నిజాముద్దీన్ అనేటువంటి ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాల పూడూరు మండలం కొత్తపల్లి సర్పంచ్ ఆనంద్ అనే ఒక వ్యక్తి, సిరిసిల్ల ఆనంద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం. ఇట్లా ఒక్కటి కాదండి, 60 మంది సర్పంచులు. ఇది నేను ఒక్కని చెప్పింది కాదు, ఇది స్వయాన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు జనవరి 2023 ధర్నా చౌక్ దగ్గర రాజీవ్ గాంధీ గారి పేరు పైన రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన అనేటువంటి ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం తీసుకొని వారు కూడా అక్కడ చెప్పారు 60 మంది సర్పంచులు చచ్చిపోయారు తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు. వాళ్ళు సరైన టైంలో బిల్లు లేకపోతే చచ్చిపోయారు. ఆ కుటుంబాలను మొత్తం కూడా మేము ఆదుకుంటామని చెప్పారు. ఒక్క కుటుంబం దగ్గరికి పోలే, ఒక్క సర్పంచ్ కుటుంబాన్ని ఆదుకోలే, ఒక్క సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించాలి. మేము న్యాయబద్ధంగా అడుగుతా ఉన్నాం, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ ద్వారా ఎవరైతే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వానికి మేము డిమాండ్లు ఎన్ని పెట్టినా కానీ పట్టించుకునేటువంటి సందర్భం లేదు. సర్పంచ్ల గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలే కనిపిస్తలేవు. సర్పంచ్లకు రాజకీయంతో ఎందుకు? అసలు రాజకీయాలకు అసలు సంబంధమే లేదు కదా. సర్పంచ్లల్లా అంటే గ్రామాలకు మరీ విపరీతమైన రాజకీయం వచ్చేసింది కాబట్టి ఇట్లా జరుగుతుందా? రాజకీయం అనేది ప్రారంభమయ్యేదే గ్రామం నుంచి. విపరీతమైంది అన్నాను, అందుకనే చెప్తా ఉన్నాను మేడం. రాజకీయం ప్రారంభమైంది, అది విపరీతమైందైనా సులువైందైనా అసలు రాజకీయం అనేది ప్రారంభమయ్యేదే ఒక గ్రామం నుంచి. సో సర్పంచ్ అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పనిచేసేటువంటి వ్యక్తి. జరుగుతుందా? డెఫినెట్ గా ఈరోజు ప్రశ్నించే తత్వం పెరిగింది గ్రామాలలో. ఒక పార్టీ వాళ్ళకి పనిచేసి ఇంకో పార్టీ వాళ్ళకి పనిచేస్తలేడు అనేటువంటి తత్వం ఎక్కడ లేదు. ప్రతి సర్పంచ్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి, ప్రతి మహిళా తల్లికి, అందరికి కూడా పని చేస్తారు, చేసినము, భవిష్యత్తులో కూడా చేస్తారు. ఇప్పుడు కులగణన అనేది ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది, సర్వే చేస్తోంది. కొంతమంది కులం మేమెందుకు చెప్పాలి అని అడుగుతున్నారు. కొన్ని వీడియోస్ కూడా మీరు కూడా చూసి ఉంటారు. సరే, కులగణన టేకప్ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి అనేది ఈ గవర్నమెంట్కు ఉన్నటువంటి మెయిన్ ఎజెండా. మొన్న రాహుల్ గాంధీ కూడా వచ్చి అదే విషయం చెప్పాను. పూర్తిగా లెక్కలన్నీ తేలిన తర్వాత ఇప్పుడు బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది. 42% బీసీ వాళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి అనేది మెయిన్ డిమాండ్. అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రామిస్. అది పోతుంది అనుకుంటున్నారా? ఈరోజు 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కులగణన అనేటువంటి పేరుతో మళ్ళీ ఇంకొక సర్వే చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఆ రోజు ఆ సర్వే అనేది ఒకటే రోజులో కంప్లీట్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈరోజు ఈ సర్వేకు దాదాపు 60 రోజుల కాల వ్యవధి వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ కులగణనతోటి వాళ్ళు చేయాలనుకున్నది ఏంటి అని అంటే రిజర్వేషన్ ప్రక్రియను క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మనం ఈ ప్రజలకు చెప్పి
మనము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినారో ఉమ్, 42% బీసీలకు రిజర్వేషన్ సిస్టమ్ స్థానిక సంస్థలలో ఏదైతే ఇచ్చినారో దాన్ని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అవును. ఒక ప్రొసీజర్లో చేస్తా ఉన్నారు. ఉమ్, మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో, ఏదైతే గ్యారంటీల అమలులో భాగము ఇది కూడా ఖచ్చితంగా మీరు అన్ని హామీలు అమలు చేసినట్టే ఇది కూడా అమలు చేయాలి డెఫినెట్గా. ఈరోజు బీసీలకు 42% ఇస్తామన్నారు స్థానిక సంస్థలలో, డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవ్వాల్సిందే కదా. మీరు 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పటికీ అన్ని అమలు చేసినామని చెప్తా ఉన్నారు. అమలు చేసిరా చేయలేదా మీడియా మిత్రులకు మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇది కూడా మరి అమలు చేస్తారా, దీన్ని కూడా తుంగలో దొక్కుతారా? ఇంకా 60 రోజులే కదా మనం వెయిట్ చేయాల్సింది. 60 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ప్రత్యక్షంగానే చూస్తాం. మరి జనవరిలో ఎలక్షన్స్ ఉంటాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు కదా. మీకు మార్చి లోపల అన్ని బిల్స్ అన్ని శాంక్షన్ చేస్తామని పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిండ్రు. ఇక్కడ హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, మేము కొట్లాడుతున్నది పంచాయతీరాజ్ శాఖ ప్లాట్ఫామ్ మీద. మేము మా బిల్లులు రావాల్సింది పంచాయతీరాజ్ శాఖ నుంచి మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సరే, రెవెన్యూ శాఖ కోఆర్డినేషన్లో వాళ్ళు బిల్లులు ఇస్తారు. ఈరోజు స్థానిక సంస్థలు అనేది ఒక ప్రధానమైనటువంటి ఎన్నికలు గ్రామాలలో. అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రామాలలో ఇలా దేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లేదా ఆ శాఖకు సంబంధించినటువంటి మా సీతక్క గారు వివరిస్తే బాగుంటుంది. పొన్నం ప్రభాకర్ గారేమో మార్చిలో బిల్లులు ఇస్తామంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో జనవరిలో ఎన్నికలు పెడతామంటారు. ఇంకా రేపు ఏ మంత్రి వస్తాడో, ఏం సమాచారం చెప్తాడో మనం వేచి చూడాలి. ఈ రాష్ట్రంలో ఏమైపోతుందంటే, ఒక శాఖకు సంబంధించిన ఏదైనా ఒక సమాచారం ఏ మంత్రి ద్వారా ఎప్పుడు ఏ సందర్భంలో వినాల్సి వస్తుందో తెలుస్తలేదు. అంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల నడుస్తూ ఉన్నది. అసలు వాళ్ళకే కోఆర్డినేషన్ అనేది లేదు. ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రభుత్వంలో ఒక కోఆర్డినేషన్ అనేది లేదు. కోఆర్డినేషన్ లేకుండా ముందుకు పోతే ఖచ్చితంగా ఇట్లనే ఉంటది. భవిష్యత్తులో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాలి. సరే, మంత్రి హోదాలో చెప్పినప్పుడు అది డెఫినెట్లీ అమలైతుందని ఎందుకు అనుకోవట్లేదు? జనవరిలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతాయో మీరే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజే ప్రారంభమైంది కులగణన అనేది, ప్రారంభమైంది ఈ రోజే. నిన్న మనం రోజు టీవీలో చూస్తున్నాం 60 రోజుల కాల వ్యవధి పడుతుంది కులగణన పూర్తి కానీకి అని చెప్పి. నవంబర్ 6వ తారీఖు 60 రోజులు పెడితే జనవరి 6వ తారీఖు వస్తుంది. కులగణన మీద ఏదైతే డెడికేటివ్ కమిటీ చేసినారో, ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ని డిక్లేర్ చేయడానికి డెడికేటివ్ కమిటీ చేసిరో, వాళ్ళు కూడా కొంత టైం తీసుకొని డిక్లేర్ చేయాలి కదా. వాళ్ళు కూడా రిజర్వేషన్ ప్రక్రియ అనేది డిక్లేర్ చేయాలి. దాని తర్వాత నోటిఫికేషన్ వేయాలి. నోటిఫికేషన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 30-40 రోజుల టైం పడుతుంది. ఇదంతా ఎట్లా సాధ్యం అండి? ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ ఇది ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటది. జనరల్ గా జనవరిలో అయితే సాధ్యం కాదు. మోస్ట్ ప్రాబబ్లీ వీ మే ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, ఏప్రిల్, సమ్వేర్ అరౌండ్. మేమేమంటున్నామంటే, దయచేసి ప్రజలు మీకు గొప్ప అవకాశం ఇచ్చిరండి. ఇంత పూజలు చేసినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, ఏం చేసినా కొంతమందికి అవకాశం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు మంచి చేస్తారు, మార్పు తీసుకొస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కానీ 11 నెలలలో ఈ విధమైనటువంటి మార్పు తీసుకొస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. మరి ఎవరు కూడా ఈ రకంగా జరుగుతుంది ఈ రాష్ట్రం ఈ రకంగా డే బై డే కిందికి పడిపోతుంది అని చెప్పి కూడా ఎవరు అనుకోలేదు. దయచేసి ఇప్పటికైనా 4 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. 4 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. మీరు ఈ ప్రజలకు ఏవైతే మాటలు చెప్పినారో, ఏవైతే ఆశ పుట్టించినారో, లైక్ ఏవైతే ఆలోచనలు మీరు రేకెత్తించినారో అవన్నీ మీరు అమలు చేయండి. ఇప్పుడు మాకు ఎలక్షన్ కంటే ముందు మేము చెప్పినాం, ఇక ఎలక్షన్ అయిపోయింది, మా పని అయిపోయింది, మాకు ఇప్పుడు ఏం అవసరం ప్రజలతో అంటే, భవిష్యత్తులో ఖచ్చితంగా ఇదే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. హిస్టరీ తీసుకోండి మీరు. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చరిత్రలు తిరగరాయండి. ప్రజలలో ఎప్పుడైతే వ్యతిరేకత మొదలవుతుందో మహా నాయకులు, గొప్ప గొప్ప ప్రభుత్వాలు నీలమట్టం అయిపోయినాయి, కనిపించకుండా పోయినాయి. ఇప్పుడు మీకు ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా 1, 2, 3, 4 ఏం డిమాండ్స్ ఉన్నాయి? మాకు ప్రధానంగా డిమాండ్స్ అంటే, ఈరోజు తెలంగాణలో మేము ఎవరైతే సర్పంచులము కష్టపడి పనిచేసినామో, న్యాయబద్ధమైనటువంటి మా బిల్లులను
ఓకే. వెంటనే చెల్లించాలి. మా బిల్లులు రాక మేము ఏదైతే మానసిక క్షోభకు గురవుతున్నామో, ఆర్థికంగా కుంగిపోతున్నామో, ఇంకా ఫర్దర్గా మేము డిప్రెస్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మాకు సంబంధించినటువంటి 1500 కోట్ల రూపాయలు సుమారు సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లులు వెంటనే మీరు చెల్లించాలి. ఎవరైతే సర్పంచులు చనిపోయారో, ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో, కొంతమంది ఆన్ డ్యూటీ కూడా చనిపోయినటువంటి సర్పంచులు ఉన్నారు. పని చేస్తుంటే కొన్ని సందర్భాలలో దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలు వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి వాళ్ళందరినీ కూడా. అదేవిధంగా ఈరోజు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు అని వేసారు. అవును, ఇండ్ల కేటాయింపు కోసం. అవును, ప్రత్యేక అధికారి, అదేవిధంగా సెక్రటరీ, అదేవిధంగా 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది మహిళా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి. మేము ఏమంటున్నాం అంటే సర్పంచులు కూడా లేరు ఇప్పుడు. ఆ సర్పంచులకు కూడా లేనందుకు మాజీ సర్పంచులను సభ్యులుగా చేర్చండి. దాంట్లో సర్పంచ్ ని తెలిసినంతగా వాళ్ళకి తెలియదు. కరెక్ట్. మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఓకే, మీ ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని. మా ఉద్దేశం కూడా ఒకటే కదా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని. మేము కొత్తగా ఇంకేదో కావాలని మేము కోరుకోవట్లేదు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు మా. మేము ఏం చెప్తున్నామంటే ఇలా మా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, సర్పంచ్ పదవీ కాలం అయిపోయి 11 నెలలు అవుతున్నది. ఈరోజు మేము కలవని అధికారి లేదు పంచాయతీరాజ్ వ్యవస్థలో. మేము ఎక్కని మెట్టు లేదన్నట్టు మేము కలవని అధికారి లేడు. ఇవాళ మండలంకి వెళ్ళి జిల్లాకి వెళ్ళి అట్లా పడి మన రాష్ట్రం వరకు అందరి అధికారులను కలిసినాం, ప్రయోజనం లేదు. మంత్రులను కలిసినాం, ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనుకున్నాం, ప్రయోజనం లేదు. లాస్ట్ కండి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ 1959లో ఏర్పడితే అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఒక గ్రామస్థాయి సర్పంచ్ రాజ్భవన్ మెట్లెక్కలే. అంటే మాకు ఈ సమస్య ఉందని పోయి గవర్నర్ గారికి చెప్పుకోలే. మా దౌర్భాగ్య పరిస్థితి, మేము చివరికి గవర్నర్ గారిని కూడా కలిసి దండం పెట్టుకుని అయ్యా మా బిల్లులు ఇప్పిస్తారని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. అయినా ప్రయోజనం లేదు. కోర్టు చెప్తే మీరు వింటలేరు, గవర్నర్ గారికి మొర పెట్టుకుంటే మీరు ఏం చేస్తలేరు, మంత్రులకు చెప్తే ఏం స్పందన లేదు, ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా చెప్తే మాకు స్పందన లేదు. ఎవరిని అడగాలి? మేము ఏం అడుగుతున్నాం? ఏం గొంతమ్మ కోరికలు అడుగుతున్నామా? మాకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు మాకు ఇవ్వండి. చనిపోయినటువంటి సర్పంచ్ కుటుంబాలను మీరు ఆదుకోండి. ఇంతకు మించి ఇంకేముంటదండి? అక్కడక్కడ ధర్నాలు కూడా చేసినట్టున్నారు. ఇవాళ మీడియా పాయింట్ లో కూడా మీరు అడ్రస్ చేసినట్టున్నారు. ఏమైనా ఎజెండా ఫిక్స్ చేసుకున్నారా? ఒకవేళ డెడ్ లైన్ గా ఇది కాదు అంటే ఏం అండి? మేము గతంలో ఆగస్టులో చలో సెక్రటరేట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న కూడా ఒకటి చలో హైదరాబాద్ కార్యక్రమం తోటి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కూడా ఒకటి వెళ్ళడం జరిగింది. ఈ రోజు మీడియా పాయింట్ లో కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఈ నవంబర్ 30 లోపల మా బిల్లులు చెల్లించకుంటే డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా అదే ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులను మొత్తం ఏకం చేసి నిరాహార దీక్ష కార్యక్రమం కూడా మేము పోదామనే ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులను అందరినీ కూడా, అన్ని పార్టీలను కూడా ఏకం చేసి ఈ సర్పంచుల హక్కుల మీద మేము ఖచ్చితంగా ముందుకు పోవాలనేది మా నిర్ణయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ సమస్యలు అన్ని తీరాలని, వెంటనే మీ బిల్స్ ఏవైతే మీరు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని ఈ ప్రభుత్వం మీడియా ద్వారానైనా మా సమస్యలు తెలుసుకొని, మీ ద్వారానైనా మా సమస్యలు తెలుసుకొని మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.